ఒత్తిడి లేని విద్యా విధానం రావాలన్న రేవంత్ రెడ్డి. చినరాజప్ప ఇంటిని ముట్టడించిన గీత కార్మికులు. అప్పటి వరకు ఆట, అంతలోనే గుండెపోటు. అయోధ్యకు శ్రీరామనవమి శోభ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మారుతోన్న కాలానికి అనుగుణంగా యూనివర్సిటీ కోర్సుల్లో మార్పులు చేయాలని వీసీలకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని వారి భవిష్యత్తుకు బాటలేసేలా కొత్త కోర్సుల్ని రూపొందించాలన్నారు. ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత సహా మౌలిక సదుపాయాల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు వైస్ ఛాన్సలర్లు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావుతో చర్చించి వర్సిటీల సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వీసీలకు సూచించారు సీఎం. మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఇంటిని ముట్టడించారు కల్లుగీత కార్మికులు. మాధవపట్నంలో బెల్ట్ షాపుల్ని తీసేయాలని ఆందోళనకు దిగారు. మాధవపట్నం నుంచి సకుటుంబ సపరివారంగా బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. తమ ఊళ్ళో 16 బెల్ట్ షాపుల్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన కల్లుగీత కార్మికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. బెల్ట్ షాపుల్ని తొలగించాలని అడిగితే నిర్వాహకులు తమపై దాడులు చేస్తున్నారంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చినరాజప్ప సామర్లకోట సీఐతో మాట్లాడి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అకాల వర్షం అపార నష్టం కలిగించింది. ఏ గ్రామంలో చూసినా పంట నష్టం రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. ఈదురుగాలులకు భారీ చెట్లు కుప్పకూలాయి. అరటి, నూగు, బొప్పాయి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ వాపోతున్నారు రైతన్నలు. భారీ వర్షంతో అనంతరాజుపేటలో పలు ఇళ్లు కుప్పకూలాయి. అప్రమత్తంగా ఉండడంతో 2 కుటుంబాలు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు తెగిపడి కరెంట్ సరఫరా ఆగిపోవడంతో పల్లెలు చీకట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. రోడ్లపై భారీ చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. శ్రీరామనవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో ఆలయ ద్వారాలను అలంకరించారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా రేపు ఆలయంలోని బాలరామయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. అలాగే బాలరాముడికి 56 రకాల నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దిద్దుతారు. సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు బాలరామయ్య నుదుటిపై పడనున్నాయి. 3 రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్నారు ప్రధాని మోదీ. బ్యాంకాక్ పర్యటన ముగించుకుని నేరుగా కొలంబోకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాని మోదీ దృష్టి సారించనున్నారు. కొలంబో పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకతో నేడు భేటీ కానున్నారు. సందర్భంగా అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, రక్షణ రంగాల సంబంధాలపై విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.